నమస్తే. దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ నడుస్తోంది. మరోవైపు తెలంగాణకు ప్రధానమంత్రి మోడీ పర్యటన అయితే ఉండబోతుంది ఈ నెల 10వ తారీఖున. ఇదే సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు అయితే మాత్రం ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. మరి ఎందుకు దీక్ష చేయబోతున్నారు, ఆయన ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకవైపు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను కూడా సంచలనమైన ప్రకటన చేశారు. ఏం చెప్పదలుచుకున్నారు? సంచలనం కాదండి, న్యాయమైన కోరిక. 140 crores ఆఫ్ జనాభా ఉన్నది భారతదేశంలో. అందులో 60% పాపులేషన్. అదే నితీష్ కుమార్ బీహార్లో కులగన జరిగితే 62% ఉన్నదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఏదైతే ఇందిరా సాహని కేసులో 50% సీలింగ్ దాటొద్దు అనేది బెటర్ రూల్ ప్రకారంగా దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ మా ముఖ్యమంత్రికి నేను 3 సార్లు, మా ప్రధానమంత్రికి 3 సార్లు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా కలవడం జరిగింది. మేము మొదటి నుంచి ఒకటి అయ్యా, 1931లో కులగన జరిగింది, ఆ తర్వాత సెన్సస్ జరిగింది. మేము ఎక్కడికి పోయినా వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్ పాపులేషన్ అని అడుగుతున్నారు. ఒకడు 40 అంటున్నాడు, ఒకడు 50 అంటున్నాడు, ఒకడేమో 25 అంటున్నాడు. కనుక దీనికి లెక్క తెలవాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు వాక్ చేసిన తర్వాత రైతులను, నిరుద్యోగులను, అట్టడుగున ప్రజానీకాన్ని కూడా కలిశాడు. అందరు కలిసి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అదే ఏమిటిది, నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, వారికంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. కనుక వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. ఇప్పుడు ఇంకో మాట అంటుండు ఆయన, జితిని ఆబీది ఉత్తి హక్ అంటుండు. అంటే ఎంతమంది జనం ఉన్నారో అంటే సోషల్ జస్టిస్ అడుగుతున్నాడు ఆయన. ఎవరు? రాహుల్ గాంధీ. దానికి వాళ్ళ మా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఆనాడు 3 సార్లు కలిసి, అయ్యా మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, మా జనాభా ఎక్కువ ఉన్నదంటే చేయలే, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలంటే చేయలే. కానీ 2008లో రాజ్నాథ్ సింగ్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ 2008లో కండక్ట్ చేస్తానని అది చేయలే. ఇప్పుడు జనగణ పెట్టిండ్రు. జనగణలో 12వ కాలంలో ఏమున్నది, ఎనీ హౌస్ హోల్డర్ బిలాంగింగ్ టు దిస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళది లెక్క తీయమన్నాడు. పక్కకో కాలం రాయొచ్చు కదా ఓబీసీ అని. అంటే మేము లెక్క లేదా? మేము జనాభాలో హయ్యెస్ట్ పాపులేషన్ మాది. మా పాపులేషన్ లేకుంటే నువ్వు కులగన చేస్తున్నావు అంటే నీ ఉద్దేశం ఏమిటని నేను అడుగుతున్నా యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్. ఇక్కడ రాహుల్ గాంధీ సందేశం తీసుకున్న తర్వాత నేను 10 ఉమ్మడి జిల్లాలు తిరిగా. ఆ తర్వాత మా ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండంటే, కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో మేము వస్తే లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ అన్నాడు. ఆయన అదృష్టానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కావడంతో 150 కోట్లు పెట్టి ఏది క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జనగణ చేశాడు. ఆ రిప్లై కూడా అసెంబ్లీ ఇచ్చారు, బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీస్తే దాని తర్వాత మా గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్లో వేస్తే ముఖ్యమంత్రి సాక్షాత్తు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ జంతర్ మంతర్లో కూడా ధర్నా చేశాడు. అప్పుడు అన్నాడు, ఎవరికి? కిషన్ రెడ్డి గారు, మేము ప్రధానమంత్రిని కలుస్తాం, మా తెలంగాణలో మేము కులగన చేసినాం, మాకు అవకాశం ఇవ్వంటే ఇవ్వలే. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 2 రోజులు పొయ్యి ముట్టియాలి ఆడపడుచులు. మా అమ్మ చనిపోయింది ఇక మమ్మలను అంటే అది తెలుసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఏమన్నాడు, 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చి దాని ద్వారా 5 సంవత్సరాలకు లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి, ప్రతి మహిళ కూడా రాజకీయాలలో రావాలి, ఇంట్లో ఊడ్చిపెట్టడమో మొగనికి భోజనం పెట్టడమో ఈ 2 కాదు, రాజకీయాలు రావాలనే అవకాశం ఇస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా బిల్లు పెడతారు, కానీ అందులో సబ్ క్యాస్ట్ పెట్టలేదు. దాని మీద ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పోరాడిండ్రా లేదా? అంటే ఇవాళ వారికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా జనగణ జరిగినప్పుడు
అందులో అందరి సెన్సస్ తీసుకుంటున్నప్పుడు మా జనాభా ఉంటే దాన్ని ఎందుకు సెన్సస్ తీసుకోలేదు? అంటే రెండో విడతలో తీసుకుంటాం, మరోసారి తీసుకుంటాం అని చెప్తున్నారు కేంద్రం. ఇది అబద్ధము, చేయలేడు, చిత్తశుద్ధి లేదు. రెండోసారి అవుతుందని ఏం నమ్మిక ఉన్నదండి? ఇదే 1931 తర్వాత ఇవాళ 2026లో కులగన జరుగుతుంటే అందులో మా వర్షనే లేదు. నేను రెండోసారి చేస్తా అంటే ఎవరు నమ్ముతారండి? అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఒకటే ఆలోచన, ఎట్టి పరిస్థితులలో కులగన జరగాలి, బీసీలకు అన్యాయం జరగాలి. మొన్ననే జరిగారు కదా డీలిమిటేషన్ అన్నారు. ఆ డీలిమిటేషన్ అక్కడ పెట్టి ఇన్ని సీట్లు పెరుగుతాయన్నారు, కానీ మహిళలకు సబ్ క్యాస్ట్గా చేయలేదు. దానికి ప్రియాంక రాహుల్ గాంధీ గారు ఫైట్ చేశారే కదా, బిల్లు వెనుకకు పోయింది. కనుక నేను ఒక నిర్ణయానికి వచ్చిన. నేను మొదటి నుంచి కూడా ఓబీసీల గురించి గత 11-12 ఏళ్ళ నుంచి కొట్లాడి ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు నేను సోనియా గాంధీ గారు, మ్యామ్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే ఏం చేయాలన్నది. మ్యామ్ ఆల్టర్నేట్ ఆఫ్టర్ Supreme Court only Parliament. Why don't you put a vote to the Honorable Prime Minister, Dr. Manmohan Singh అంటే ఆమె బిల్లు పెట్టించింది, బిల్లు పాస్ అయిందా లేదా? అంటే ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఏ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల సంఖ్యనే ఎక్కువ ఉన్నది. మేము ఓట్లు వేస్తేనే గెలుస్తారు, మా ఓట్లతోటే మీరు పవర్లు వస్తారు. కానీ మాది కులగన్నలు, మా పార్టీ లేదా అని నేను అడుగుతున్నా. ఇది అయితే మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నది, ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రాజకీయంగా కూడా వాళ్ళు కూడా ఎదుగుతారు. కాబట్టి ఇది జరుపుతలేడు. కాబట్టి నేను ఒకటే ఆలోచించాను, ఎనియో ప్రధానమంత్రిని కలవాలనుకున్నా, కానీ ఆయన టైం ఇయ్యాడు. కనుక నేను ఒక ఆలోచన చేసిన, ఆయన 10వ తేదీ నాడు వస్తున్నాడు. ఈ ఏదైతే ఉత్తర భారతంలో నేను గెలిచాను, పెద్ద చేశాను, పాపం ఆమె మమత బేటీ బచావ్ బేటీ బడావ్ అనే నీ స్లోగన్, కానీ ఆ బేటీని కూడా వదలలేయిన. దానికి వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ ఏది ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ అన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. ఏదైనా నా మంచి ఉద్దేశం ఏంటంటే, ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడారు అంటే, మేము మా ఓట్ల గురించి అయితే మా ఇంటికి వచ్చి అడుగుతారు. మాట్లాడకుండా కమస్కం చెప్పాలి కదా సార్, రేపు మాకు అన్యాయం చెయ్యాలి, లేకపోతే చేయకపోతే వచ్చే ఎన్నికల్లో నేను ఒక పిలిపిస్తా, ఓబీసీలు ఎవడో ఎదురా ఏ పార్టీ అయితే మనకు అన్యాయం చేసిందని చెప్పబోతున్నా. ఆయన రెండోసారి అంటున్నాడు, కానీ నాకు నమ్మిక లేదు. అయినా నేను లెటర్ రాసిన ఆయనకు, 8వ తేదీ లోపల నా లెటర్కు ఆయనకు రాసిన, అమిత్ షా హోమ్ మినిస్టర్ రాసిన, జవాబు వస్తే నేను కూర్చోను, లేకపోతే 19 నుంచి బరాబర్ ఆమరణ చేస్తా. ఈ ప్రజల గురించి, అట్టడుగున్న ప్రజల నుంచి ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది. ఆ అమ్మ ఆలోచన నా ఆలోచనే. ఆమె అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కార్యకర్తగా ఇవాళ నాకు అవకాశం వచ్చింది. ఏది అడ్వైజర్ టు ది గవర్నమెంట్, అందులో ఓబీసీ నా సబ్జెక్ట్ కాబట్టి నా డ్యూటీ నేను నెరవేరుస్తున్నా. ఐఎమ్ అపీలింగ్ టు ది ఆల్ ది పొలిటికల్ పార్టీస్ టు కమ్ ఫార్వర్డ్. తప్పనిసరిగా కులంగానే జరగాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. లేకపోతే ఇప్పుడు జరగకపోతే మళ్ళీ 100 ఏళ్ళైనా మాకు న్యాయం జరగదని. తెలంగాణ మూమెంట్ ఎందుకు వచ్చిందండి? ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది జైల్లోకి పోయినరు? స్వయం శక్తి, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నారు చర్చన. ఇలా నా ఓబీసీ కుల సోదరులకు న్యాయం జరగడానికి నేను ఒక సాక్రిఫైస్ చేస్తా. చనిపోయినా పర్వాలే, కానీ సాధించితే జీవితంలో వచ్చే తరం వారికి న్యాయం జరగాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఈ రాష్ట్రంలో కులగన జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి 56% ఆయననే చెప్పడం జరిగింది. మరి ఈయన వచ్చి ఏం చేయకపోతే ఇలాంటి మరి ఆయనే ఓబీసీ అంటాడు, నేను గానుగా నూనె తీసే గానుగా, కానీ అసలు దగ్గర నువ్వు ఏం చేస్తావు? అదే అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదే అగ్ర కులాల్లో పుట్టిన రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చింది, నీకెందుకు వస్తలేదని నా ఉద్దేశం. కనుక తప్పనిసరిగా కూర్చుంటా, మా ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. అన్ని జిల్లాలను తిరుగుతా. ఈసారికి నేను చేయకపోతే, అరే ఓబీసీ సోదరులారా, మనకు అన్యాయం చేసిన పార్టీకి ఓటేయొద్దురా, మనం కడుపు కొట్టేసిరు,
మన భవిష్యత్తు చెడగొట్టిండ్రు కనుక వాళ్ళ భవిష్యత్తు కూడా చెడిపోవాలనే ఉద్దేశం నాది ఉంది. తప్పనిసరిగా చేస్తా, చచ్చిపోయినా పర్వాలే, ఓబీసీలకు న్యాయం జరిగే వరకు నా పోరాటం కొనసాగుతుంది. అదే మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. సావిత్రిబాయి పూలేతో కూడా చదువు నేర్పించుడు. అగ్రకులాలతో ఈక్వల్గా అంటే చదువే ముఖ్యమన్నాడు. ఆయన ఆదర్శం, అంబేద్కర్ ఆదర్శంతో నేను తప్పనిసరిగా ఆమరణ నిరాదీక్ష చేస్తా. బడుగు బలైన వర్గాలు బీసీలకు న్యాయం జరుగు, నా పోరాటం కొనసాగుతుంది. ఇది మొత్తంగా జనగణనతో పాటు కులగణన కూడా కేంద్రం చేయాలి. మరి ఇప్పుడు చేయనప్పుడు రెండో విడత అనేది మాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే చాలామంది, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు దేశవ్యాప్తంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కేంద్రానికి కులగణన చేసే ఉద్దేశం అయితే కనిపించట్లేదు. అందుకోసమే నా ప్రాణాల త్యాగానికైనా సిద్ధమే. నేనైతే మాత్రం ఆమరణ నిరాహార దీక్షకు 9వ తారీఖు కూర్చుంటాను. ఇప్పటికే నేను కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోడీకి, అలాగే హోంమంత్రి కూడా లేఖ రాశాను. దానిపైన కులగణన విషయంలో స్పష్టమైన ప్రకటన రాకుంటే మాత్రం నేను దీక్ష కూర్చుంటా. ఒకవేళ ప్రకటన మాత్రం వెనక్కి తగ్గుతా, లేకపోతే మాత్రం ఇక దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఇటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఏదైనప్పటికీ కులగణన అనేది జరగాలి. కులగణన ద్వారా చాలామందికి ఉపయోగం అవుతుంది. నేను ఓబీసీల కోసం ఎంతో కాలంగా పోరాడుతున్నాను. ఇదే సందర్భంలో నేను ఇక నా ప్రాణ త్యాగానికైనా ఈసారి సిద్ధంగా ఉన్నానని కూడా ప్రభుత్వ సలహాదారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు అయితే మాత్రం ఇక దీక్షపై అయితే మాత్రం ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి చూడాలి, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరి కులగణన విషయంలో క్లారిటీ ఇస్తుందా, లేకపోతే దీన్ని చిన్నగా సైడ్ ట్రాక్ పట్టించేలాగా ఏమైనా చేస్తుందని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.